జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కొద్ది రోజుల క్రితమే ఈసీ ప్రకటించింది. అయితే ఈ జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అసలే అరకొర మెజారిటీ, మిత్రపక్షాల సహకారంతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిచి తమకు అడ్డే లేదని చాటేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో ప్రధాని మోదీ సైతం పర్యటించారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భారీ షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ సైతం అదే పనిగా కష్టపడుతోంది. జమ్మూ కశ్మీర్, హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా ఇందులో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 46 సీట్లు గెలుపొందాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ఆ రెండు చోట్ల ఆశలు తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. హర్యానాలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి అక్కడ రైతు వ్యతిరేక చట్టాలు, రెజ్లర్ల ఆందోళనలు ఆ పార్టీ గెలుపోటములపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో హర్యానా హస్తం ఖాతాలో చేరడం పక్కా అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక జమ్మూలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్తో జతకట్టగా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్కు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తోడు కావడంతో ఆ పార్టీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అక్కడ అంతా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన వారే కావడంతో బీజేపీ అక్కడ అధికారం చేపట్టే స్థాయిలో సీట్లు దక్కించుకోవడం కష్టమే. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితం బీజేపీకి ప్రతికూలంగా వస్తే ఆ తర్వాత జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి ఇక్కడ విజయం ఎవరిదో అక్టోబర్ 4న తేలిపోనుంది. ఇదిలా ఉంటే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో మరో 4 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న తరుణంలో వరుసగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రాంతాల్లో వరుసగా 2 రోజులు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గత 42 ఏళ్లలో భారత ప్రధాని ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.